నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలోని హిల్ కాలనీ విజయ్ విహార్ వెనకాల ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపల్ కమిషనర్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజకీయ కక్షతోనే అక్రమంగా తన ఇళ్లను కూల్చారని బాధితుడి ఆరోపణలు. నల్లగొండ జిల్లా పెదవూరు మండలం నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో తాను కొనుగోలు చేసి కట్టుకున్న ఇంటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మేము ఇంటిలో లేని సమయంలో కూల్చడం అక్రమం అని వాపోయారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ యందు కార్తిక్ యాదవ్ అనే నేను ఇక్కడ 10 సంవత్సరాల పై నుంచి ఈ ప్లేస్ ఉన్నది. ఇక్కడ గుడిసె కూడా ఉండేది. సరే టైం వచ్చినప్పుడు కట్టుకుందాం అనుకున్నాం. కేసీఆర్ గారి వల్ల 59 జీవో ప్రకారం మేము ఉంటున్నందువల్ల మేము దానికి చేసుకొని మేము కట్టుకుంటున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు నాకు ఒక్క నోటీస్ ఇవ్వకుండా 200 మంది పోలీసులను తీసుకొచ్చి మరి ఎవరి వల్ల అత్యుత్సాహం వల్ల జరిగిందో ఇది మరి పొలిటికల్ ప్రెజర్ వల్ల అయిందో ఎందుకైందో తెలియదు. దానివల్ల మొత్తం ఇల్లును పడగొట్టడం జరిగింది. మరి మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. 30 సంవత్సరాల నుంచి మనంతా వెల్ నోన్ ఫ్యామిలీ. మరి ఎవరు చేసారో మొత్తంకి 30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అందరిలాగా మేము కట్టుకున్నాం. మేము ఒకళ్ళే సాగర్లు చుట్టుపక్కల సాగర్లు అంటే అందరికీ తెలుసు. అందరూ కట్టుకున్నారు. అందరూ కట్టుకున్నట్టే మేము కట్టుకున్నాం. ఇంక 2 రోజులు గృహప్రవేశం ఉంది, చేసుకుందాం అనే క్రమంలో ఈ కమిషనర్ దీన్ని ఇట్లా చేయడం అనేది ఇది హర్షించదగ్గ విషయం అయితే కాదు. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కావాలంటే ఎంత లీగల్ దాకా వెళ్ళి మేము దీని గురించి పోరాడతాము.